తెలంగాణ సెక్రటేరియట్లో వైద్య ఆరోగ్య శాఖ సమీక్ష. ఉన్నతాధికారులతో హెల్త్ సెక్రటరీ క్రిస్టినా సమావేశం. సీజనల్ వ్యాధుల నివారణపై అప్రమత్తంగా ఉండాలని ఆదేశం. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో పగిలిన మిషన్ భగీరథ పైప్ లైన్. రోడ్డుపై వృధాగా పోతున్న నీరు, సమీపంలోని ఇళ్లలోకి చేరిన వరద. బేతల్ సమీపంలో వాహనాల రాకపోకలకు అంతరాయం. వరంగల్ జిల్లా కొత్తపల్లిలో వన మహోత్సవం. కలెక్టర్తో కలిసి మొక్కలు నాటిన ప్రజా ప్రతినిధులు. జిల్లాలో వన సంపదను కాపాడుకోవాలని పిలుపు. జగిత్యాల జిల్లా లింగాపూర్లో వన మహోత్సవం. ఏకకాలంలో రుణమాఫీ చేస్తామన్న ఎమ్మెల్యే లక్ష్మణ్. మొక్కలు నాటిన ప్రజా ప్రతినిధులు. శ్రీకాకుళం జిల్లా సొండిపూడిలో కలకలం. గ్రామ సచివాలయ శిలాఫలకం ధ్వంసం చేసిన దుండగులు. ఎంపీడీఓకు సమాచారం ఇచ్చిన అధికారులు. కేసు నమోదు చేసిన పోలీసులు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని కాళేశ్వరంకు వరద తాకిడి. మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్కు పెరిగిన ప్రవాహం. ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపట్టిన అధికారులు. ప్రాణహిత, గోదావరి నదులకు జలకళ. మేడిగడ్డ వద్ద 20,000కు పైగా క్యూసెక్కుల వరద. కృష్ణా జిల్లా పెనమనూరులో నిరుద్యోగులకు టోకరా. వీఆర్ఓ ఉద్యోగాలిప్పిస్తానని ఘరానా మోసం. నిందితుడు శ్యాంబాబు గుంటూరు వ్యక్తిగా గుర్తింపు. న్యాయం చేయాలని పోలీసులను ఆశ్రయించిన బాధితులు. మంచిర్యాల జిల్లా కేంద్రంలో సింగరేణి కార్మికుల ఆందోళన. బొగ్గు బ్లాకులను ప్రైవేట్ పరం చేయటాన్ని నిలిపివేయాలని డిమాండ్. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా యూనియన్ నేతల నినాదాలు. జనగామ జిల్లా కేంద్రంలో సిపిఎం ఆందోళన. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు వసతులు కల్పించాలని డిమాండ్. మున్సిపల్ కార్యాలయం ఎదుట బైఠాయించి నిరసనలు. వెంటనే తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్.